స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి ఈ నూతన సంవత్సరం మనకు దయా కిరీటంగా ఇచ్చినందుకు దేవాది దేవుని ఈ దినము స్తుతించుకుందాం. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతులు పైకెత్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్వరం తెలిసి దేవుని స్తుతిద్దామా ఈ దినము. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. స్తుతి 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 స్తుతి. ప్రతి ఒక్కరు యేసయ్యా వందనాలయ్యా దేవా. గత కాలం అంతా నాయన తండ్రి నీ రెక్కల చాటును భద్రపరిచి దేవా నాయన తండ్రి యేసయ్యా ఈ నూతన సంవత్సరాన్ని మాకు దయా కిరీటంగా ఇచ్చినందుకు దేవా నాయన తండ్రి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం దేవా నాయన తండ్రి యేసయ్యా అని ప్రతి ఒక్కరు వారి స్వరమండలం విప్పి దేవుని స్తుతిద్దామా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినం ఇలా ఉండడానికి కారణం యేసయ్యా కేవలం నీ కృప. సజీవ లెక్కలో ఉండడానికి కేవలం నీ కృప దేవా నాయన తండ్రి యేసయ్యా. ఇదిగో దేవా నాయన తండ్రి నీ గాయపడిన హస్తము చాటును పరిగెత్తిరాలని దేవా నాయన తండ్రి నీ కృప మాత్రమే మమ్మల్ని కాపాడినట్టు దేవా నాయన తండ్రి. రెండు చేతులు పైకెత్తి చెప్దామా. స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు యేసయ్యా చెప్దామా. యేసయ్యా కేవలం నీ కృప దేవా నాయన తండ్రి ఈ దినం మమ్మల్ని సజీవుల్లో ఉంచింది దేవా నాయన తండ్రి. చెప్దామా. యేసయ్యా కేవలం నీ కృప దేవా నాయన తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచింది. ఈ నూతన సంవత్సరం దేవా నాయన తండ్రి మాకు దయా కిరీటంగా ఇచ్చావు దేవా. అది కేవలం నీ కృప దేవా. రెండు చేతులు పైకెత్తి చెప్దామా. గొప్ప దేవుడానికి స్తోత్రములు దేవా. మా పట్ల ఎన్నో హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. అందరూ కలిసి నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదాని కృపయన్నదు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదాని కృపయన్నడు. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వా. అవునయ్యా యేసయ్యా ఈ కృప దేవా నాయన తండ్రి నన్ను అమరత్వానికి అర్హులుగా చేసింది దేవా అంటూ ప్రతి ఒక్కరు యేసయ్యా నీ కృప అమరత్వానికి అర్హులుగా మార్చెను. యేసయ్యా నీ కృప
ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధురాలిని కనపరుతు. యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అరుణిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. ప్రతి ఒక్కరు పాడుదామా?
నిజమే ప్రియులారా, అర్హత లేని మనకి నాయన తండ్రి ఆయన అమరత్వానికి ఇవ్వడానికి దేవనాయన తండ్రి మనుషుడిగా భూలోకానికి వచ్చి దేవానాయన తండ్రి నీ రక్తాన్ని చిందించావు దేవనాయన తండ్రి. అటువంటి దేవుని దేవనాయన మనం పాడదామా? యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అరునిగా మార్చెను. హల్లెలూయా. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అరునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. రెండు చేతులు పైకి. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. ప్రతి ఒక్కరు యేసయ్యా నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకునేదని కృప ఎన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకునే